మనం చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న విధంగా మన 56 ఏళ్ల యువకుడు రాహుల్ గాంధీ గారి మాటలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత యువ వ్యతిరేక ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోదీ. 152 పేపర్ లీకేజీలు జరిగాయి. దీనివల్ల 7.5 కోట్ల మంది అంటే 7,50,00,000 మంది ప్రభావితమయ్యారు. ఆయన లీకేజీకి సంబంధించినటువంటి స్వేచ్ఛగా తిరుగుతుంటే బాధితులు ఏమొచ్చేసి ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకేమొచ్చేసి ఇప్పుడు ఈ విధంగా పోలీసులేమో లాఠీ చార్జ్తో సమాధానాలు చెప్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఈయన అన్నా హజారే గారు చేసినటువంటి దీనికి వీళ్ళంతా అన్ని మూసుకొని అన్ని ఆయన చెప్పినటువంటి డిమాండ్లన్నీ నెరవేర్చేశారంట. మరి అంత పెద్ద ఆయన్ని జైల్లో పెట్టించారు, పోలీసులతో ఏడిపించారు, ఈడ్చికెళ్ళేలా చేశారు. మరి అప్పుడు దాన్ని ఏమంటారు? మీ యొక్క హయాంలో 102 సార్లు విద్యార్థుల మీద దాడులు జరిగాయి, లాఠీ చార్జీలు జరిగాయి. దాన్ని ఏమంటారు? హిందూ వ్యతిరేక కార్యక్రమాల్లో హిందువుల మీద జరిగినటువంటి దాడులకి లెక్క లేదు, డొక్క లేదు. ఇంకా దాని గురించి నేను చెప్పడం లేదు. అలాగైతే కొన్ని వేలు ఉంటాయి. హిందువుల మీద జరిగినటువంటి దాడులు ఇన్ని అన్ని కాదు, కొన్ని వేలు ఉంటాయి. అలాంటి దాడుల గురించి నేను అసలు లెక్క పెట్టలేము. ఇంకా పశ్చిమ బెంగాల్లో మీరు మమతా బ్యాగ్కి ఇచ్చినటువంటి అధికారాల గురించి కూడా మనం ఇప్పుడు చెప్పలేము. విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి విద్యార్థుల గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటే మీ కార్యకర్తలే ఉన్నారు. సిజేపీ వెనక మీ కార్యకర్తలే ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, అలాగే సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు, అలాగే విద్యార్థి నాయకులు. ఎవరైతే ఆ విద్యార్థి నాయకత్వం ఉంటుందో కాంగ్రెస్లో వాళ్ళకి సంబంధించినటువంటి కుర్రోళ్ళే వచ్చారు. మామూలు సామాన్యమైనటువంటి కుర్రోలు ఆ విధంగా ఉండలేదు. వాళ్ళు సాయంత్రము 4 నుంచి వెళ్ళిపోవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి. ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఈ ఒక ఫక్తు కార్యకర్తలు లేదా రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే ధర్నాలు చేస్తారో ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళు. అంటే చేయడం తప్పు కాదు, కానీ చేసే విధానం గురించి మాట్లాడుతున్నా. అక్కడ 2 లారీలు ఇది ఉంటే రాళ్ల లారీలు, దానికి సంబంధించి కూడా అభిజిత్ దీప్కే తెలివిగా ఇవి ఎవరు పెట్టారో మాకు తెలియదు కానీ మీకు తెలుసు కదా అన్న విధంగా తన ఇన్స్టాలోను అలాగే మిగతా ఫేస్బుక్ సంబంధించినటువంటి అకౌంట్లోను కూడా పెట్టాడు తెలివిగా. ఈ రాళ్ల లారీలు వాళ్ళే చేస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు పెట్టారని వాళ్ళే ప్రాపగండా చేస్తారు. ఈ విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు చేసినప్పుడు ఏమైంది? ఇంతకంటే దారుణంగా ప్రవర్తించారు. ఇప్పుడు కేవలం వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి అప్పుడే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. పార్లమెంట్ మీదకి వచ్చినప్పుడు ఎవరైనా దాడి చేస్తారు. అంటే ఎవరైతే ఇంతకుముందు ఉగ్రవాదులు వచ్చారో ఆ విధంగా వదిలేలేరు కదా. ఉగ్రవాదులు ఎప్పుడు దాడి జరిపారు పార్లమెంట్ మీద? అప్పుడు మనం ఎలాగిచ్చాం సెక్యూరిటీ? అవన్నీ మర్చిపోతారా ప్రజలు? అన్నీ గుర్తుపెట్టుకుంటారు. అసలైనటువంటి యువత ఎక్కడుందో అందరికీ తెలుసు. అసలు వచ్చినటువంటి యువత ఎవరో కూడా అందరికీ తెలుసు. మీకు అంతకంటే బాగా తెలుసు.